చేసి ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క మాటలు వినుటకు సిద్ధపడదాం. ఆయన వాక్యమే మన బాధలలో మనకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యమే మనలను బ్రతికించగలదు గనక మూడుబారిన జీవితాలను సహితము ఆయన వాక్యము బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చగలదు గనక విశ్వాసముతో కొద్ది నిమిషాల పాటు ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క మాటలు వినుటకు సిద్ధపడతాం. దేవుడు ఈ రాత్రి ధారాళముగా మనందరితో మాట్లాడి బలపరచును గాక. ఆమె మొదటిగా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన వారందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మీకును కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరిని బలపరచును గాక. దయచేసి ಎಲ್ಲರೂ కూడా దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచుతాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, 22వ అధ్యాయము 21వ వచనం. అలాగే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటిగా యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. చూడండి తర్వాత యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూడండి, ఇప్పుడు చదవబడినటువంటి 2 లేఖన భాగాలలో కూడా కామన్గా ఒక మాట కనబడుతుంది. ఆ మాట ఏమిటండి? ఇప్పుడు చదవబడినటువంటి 2 లేఖన భాగాలు 2 వచనాల్లో కూడా కామన్గా ఒక మాట కనబడుతూ ఉంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల. ఇక్కడ ఏమంటున్నాడు? మనము అన్యోన్య సహవాసము గలవారమై. సహవాసము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఘముగా, సమాజముగా దేవుని సన్నిధానములోనికి వస్తున్నటువంటి మనం సహవాసములో పాలు పంపులు పొందుట మనకు ఆశీర్వాదకరం. అపోస్తుల కార్యాల్లో మీరు చదివితే పేతురు గారు తన యొక్క ప్రసంగములో ఆయన ఉపయోగించినటువంటి పదజాలాలను సంఘమంతా కూడా వినినప్పుడు ఇంచుమించుగా 3000 మంది సంఘములోనికి చేర్చబడ్డారు. ఎంతమంది అండి? 2వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో ఈ మాటలు మీరు చదువుతారు. అయితే ఆ సంఘమంతా కూడా ప్రార్థన చేయడంలో కావచ్చు, రొట్టె విరచడంలో కావచ్చు, అపోస్తుల బోధ యందు కావచ్చు, సహవాసమందు కావచ్చు, ఎడతెగక యుండిరి అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ చదువుతున్నాం యోబు గ్రంథములో, అక్కడ యోబు గారి స్నేహితుడు అంటున్నాడు, ఆయనతో అనగా దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట, అలాగునే మేలు కలుగుతుందంట. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పదజాలం. ఈ సహవాసం అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తే సహవాసము ఎంత ప్రాముఖ్యమైనది అంటే, మనము ఎవరితో సహవాసం చేస్తే వారి యొక్క బుద్ధులను ఏం చేస్తామంటే కొని తెచ్చుకుంటాం. ఒక 6 నెలల్లో ఎవరితో అయినా సహవాసం చేస్తామనుకోండి, వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఏదైనా ఒక భాషా శైలిని నేర్చుకోవాలనుకోండి, ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ ట్రై చేయాలనుకోండి, 6 నెలలు ఏం చేయాలి? వారితో సహవాసం చేయాలి.
ఒక 6 నెలలు మందు బాబుతో తిరిగాం అనుకోండి, ఏమవుతుంది? 6 నెలల్లో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించి ఉపవాసాలుండి వాక్యమును చదువుతూ వాక్యమును ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా జీవించిన వారితో ఒక 6 నెలల సహవాసం చేసామనుకోండి, ఏమవుతుంది? వారి యొక్క బుద్ధులు మనకు వస్తాయి. గనుక ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు, ఆయనతో అనగా దేవునితో సహవాసం ఉండాలంట. దేవుడు ఈ భూమి మీద తన పోలికలో తన స్వరూపములో నరులను కలుగు చేయదమని ఆయన అనుకున్నప్పుడు మానవుని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నడిపించాలనుకున్నాడు. ఆ విధముగానే ఏదైనా తోటలో దేవాతి దేవుడు మానవుల్ని పెట్టినటువంటి విధానములో వారితో దేవునికి సహవాసం ఉండేది. ఏముండేదండి? సహవాసం ఉండేది, బాండింగ్ ఉండేది. ఈ సహవాసము లేక సంబంధము అనేటువంటి పదాన్ని మనము నేర్చుకొనగలిగితే, ఈ పదాన్ని ఆలోచించగలిగితే, ఈ సహవాసం ద్వారా ఎలాంటి ప్రయోజనం మనకు సమకూర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ రాత్రి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు సహవాసం చేస్తే సమాధానం వస్తుందంట. ఏమొస్తుందండి? ఈరోజు సమాధానం లేక చాలా మంది ఏమైపోతా ఉన్నారంటే లోకంలో మనశ్శాంతి కరువైపోయి ఈ లోకాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి చాలా మంది వేదనకు గురైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు ఎవరు అంటే సమాధానమునకు అధిపతి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో సహవాసము చేయగలుగుతారో వారందరికీ కూడా ఆయన అంటున్నాడు సమాధానమునిస్తానని. ఈరోజు ఇలాంటి సమాధానం మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మనుషులతో ఉండేటువంటి సహవాసాలు వేరు, కానీ దేవునితో ఉండేటువంటి సహవాసాలు వేరు. హానోకును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 300 ఏండ్లో అతడు దేవునితో కూడా నడిచెను అనేటువంటి మాట మనం చదువుతాం. తర్వాత అతడు కొనిపోబడును అనేటువంటి విషయాలు కూడా మనము చరిత్రపూర్వకంగా ఆలోచన చేస్తే మనము చదవగలం. అయితే హానోకు 300 సంవత్సరాల పాటు దేవునితో నడుచుటకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? హానోకును దేవునికి ఉండేటువంటి బాండింగ్, సహవాసము, సంబంధము. ఈరోజు మనకు కూడా దేవునితో సహవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనకు సమాధానంగా తీర్చబడుతుంది, అలాగునే మేలుకరంగా తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందాం. ఎక్కడ నడవాలన్నాడు? ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలంట. ఈరోజు చాలా మందికి చీకటి అంటేనే ఇష్టం. ఎందుకు అంటే వారు చేసేటువంటి పాపపు క్రియలు, మోహపు చూపు, అపవిత్రమైనటువంటి పనులు ఇతరులకు కనబడకూడదు అనేటువంటి ఆలోచనలో చాలా మంది దేని ప్రేమిస్తారంట? చీకటినే ప్రేమిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకమునకే వెలుగై ఉన్నారు. యేసయ్య ఎవరంట? వెలుగై ఉన్నారు. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగుగా చేయబడతారు. వారి ద్వారా అనేక మంది వెలిగించబడతారు. ఇది బైబిల్ నేర్పించేటువంటి సిద్ధాంతం. అయితే ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. మనలను కూడా యేసు ప్రభు వారు వెలుగై ఉన్న ప్రకారము మనలను కూడా ఆయన ఏం చేయబడుతున్నాడంటే వెలుగులో నడవాలంటే ఏం చేయాలా? వెలుగులో నడవాలి. అంధత్వము నుండి మనం విడుదల పొందాలి, చీకటిలో నుండి విడుదల పొందాలి, పాపపు క్రియల్లో నుండి, డార్క్నెస్, పాపపు క్రియల్లో నుండి, చీకటి క్రియల్లో నుండి మనము విడుదల పొంది వెలుగులో నడిచినప్పుడు ఎవరితో అన్యోన్య సహవాసం అంట? దేవునితో అన్యోన్య సహవాసం. అప్పుడు అంటాడు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రునిగా చేస్తుంది. గనుక చూడండి, సహవాసము అనేటువంటి మాటను నేను మీతో మాట్లాడాలి అని ఇష్టపడతా ఉన్నాను. ఈ సహవాసము లేక సంబంధము అనేటువంటి మాట మనము నేర్చుకునేటప్పుడు 3 విషయాలు ఆలోచన చేద్దాం ఈ రాత్రి. మొదటిగా, ఎవరితో మనకు సహవాసం లేకపోతే ఎవరితో మనకు సంబంధం కలిగి ఉండాలి, మనము ఎవరితో సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మొదటి విషయం ఏమిటంటే క్రీస్తుతో మనకు ఉండేటువంటి సంబంధం ఎలాంటిది? జాగ్రత్తగా ఆలోచన చేయండి. క్రీస్తుతో, యేసు ప్రభు వారితో సహవాసము లేక సంబంధము, ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని అక్కడ చదువుతా ఉన్నట్లయితే 15వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త. మీరు
బహుగా ఫలించుట ద్వారా వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, అక్కడ ఏం చెప్పబడతా ఉంది? యేసు ప్రభు వారికి మనకును ఉండేటువంటి సంబంధము, తండ్రి అయిన దేవునికి మనకును ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే గురు శిష్యుల సంబంధం. ఏం సంబంధం అండి? గురు శిష్యుల సంబంధం. ఆయన ఎవరు అంటే గురువై ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పారు చాలాసార్లు, ఆయన తన శిష్యులతో పలికినటువంటి మాట ఏమిటంటే, మీరు నన్ను వెంబడించండి. ఏం చేయాలంట? శిష్యుడు ఏం చేయాలి? వెంబడించాలి. గురువు గారు ఏం చెప్తే అది చేయాలి. అలాగే గురువు గారు ఏమి నేర్పిస్తే అది నేర్చుకోవాలి. శిష్యుని యొక్క పని ఏమిటంటే విధేయతను చూపించడం, లోపడడం. ఇదే యేసు ప్రభువారు అన్నారు, నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటున్నారో అయితే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమిటో తెలుసా? వారిని వారు ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలంట అంటే, జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. పౌలు గారు అన్నారు కదా, జీవించేవాడని నేను కాదు. అలాగని ఎవరైతే యేసు ప్రభువారిని వెంబడించాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే కలుగుతుందో వారు శిష్యత్వంలోనికి అడుగు పెట్టాలి. యేసు ప్రభువారు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. అలాగే యేసు ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటారు ఆయన, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చేయాలి. ఏం చేయాలన్నాడు? నా శిష్యులుగా. యేసు ప్రభువారు క్రైస్తవులుగా చేయమని చెప్పేటువంటి విధానం మనకు ఎక్కడ కనబడదు. అలాగనే తర్వాత బోధించినటువంటి బోధకులు క్రైస్తవులుగా పిలువబడేటువంటి విధానము అంత్యొక్కయలో జరిగింది. ఇది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదట క్రైస్తవులు ఎక్కడ అనబడ్డారండి? అంత్యొక్కయలో అనబడ్డారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ 15వ అధ్యాయంలో మనము శిష్యులమై ఉన్నాం. ఎవరమంట? ఆయన గురువై ఉన్నాడు. మన గురువు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధము, ఆయన గురువై ఉన్నాడు, మనము శిష్యులమై ఉన్నాం. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఆయనకు మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటంటే 1వ అధ్యాయము 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండవదిగా దేవునికి మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటంటే తండ్రి బిడలు. తండ్రికి బిడలకు ఉండేటువంటి సంబంధం, తండ్రి కుమారులకు ఉండేటువంటి సంబంధం, తండ్రికి కుమార్తెలకు ఉండేటువంటి సంబంధం ఇక్కడ సూచించబడింది. అయితే ఎవరు దేవుని యొక్క పిల్లలు అనబడతారు అంటే అందరూ కాదంట. ఎవరంట? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. గనుక ఏ వ్యక్తి అయినా దేవునికి ఇష్టడుగా పిలవబడాలి అంటే విశ్వాసం ద్వారానే. అయితే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వారసత్వానికి అర్హునిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తండ్రి ద్వారా ఏదైతే మనము పొందుకోవాలనుకుంటున్నామో, తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఉద్దేశములో యేసు ప్రభు వారి ద్వారా దేనినైతే సంపాదించి పెట్టారో దానిని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలంట? వారసత్వం కావాలి. ఆ వారసత్వాన్ని గురించి మాట్లాడాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి శిలువ మరణం చెందిన తర్వాత మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచి ఉంచారు ఆయన. ఇది అందరి కొరకు అనేటువంటి ఒక నియమమును ఆయన నియమించి తన యవ్వన రక్తాన్ని చిందించినటువంటి విధానం మనకు తెలుసు. అయితే ఆ పరలోకమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ఎవరు కుమారులు అనబడాలంట? దేవుని కుమారులు అనబడాలి. దేవుడు దావీదుతో అంటారు, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారునికి నేనే తండ్రిని అయ్యుందును. ఏం చెప్పాడు దేవుడు? నేనే తండ్రిని అయ్యుందును. అంటే మనము తీసుకొనవలసినటువంటి బాధ్యతలు దేవుడు తీసుకుంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తును గురించి ఏ విధంగా అయినా మనం చింతించవలసిన అవసరం ఉందండి? లేదు. సొలొమోను యొక్క జీవితాన్ని దేవుడు అంటున్నాడు, ఆయన జీవితము ఏమైనదో నేనే అతనికి తండ్రిని అయి ఉండి నేనే నడిపిస్తాను. అంటే తండ్రి యొక్క బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు. ఈరోజు మన అందరి బాధ్యత ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉంది. మన పిల్లలందరి బాధ్యత, మన పిల్లలందరి భవిష్యత్తు కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సంబంధం ఏమిటంటే తండ్రి కుమారుల సంబంధం.
మూడవదిగా చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. ఇది మొదటి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు మనకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి అంశములు మనము మొదటిగా చూస్తున్నటువంటి విషయాలు ఇవి. 10వ అధ్యాయం 21వ వచనం. చదవండి. మరలా చదువుదాం 21వ వచనం నుండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ అంటున్నాడు మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆ ప్రధాన యాజకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. పాత నిబంధన కాలంలో మీరు ఆలోచన చేస్తే మానవుల యొక్క పాపముల పక్షమై యాజకుడు ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల పక్షమై రక్తాన్ని ఒలికించాలి. ప్రజల పక్షమై ఆ యొక్క ఆవరణములో బలులను అర్పించేటువంటి విధానం ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చేసేవారంటండి? యాజకులు చేసేవారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా దేవునితో మాట్లాడేటువంటి ఆ సమయం కానీ సందర్భం కానీ సహవాసం కానీ మానవునికి ఉండేది కాదు. ఎందుకు అంటే పరిశుద్ధుడు మాత్రమే దేవుణ్ణి చూడగలడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే యాజకులకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో నడిపిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అయితే యాజకులు ఏం చేసేవారంటే ప్రజల పక్షమై వారి యొక్క జీవితాలను వారు సరి చేసుకుంటూ, వారిని వారు కట్టుకుంటూ, వారి యొక్క కుటుంబాలను కట్టుకుంటూ, వారిని వారు పరిశుద్ధపరుచుకుంటూ, వారి యొక్క జీవిత విధానమును వారు కాపాడుకుంటూ వారేం చేసేవారంటే ప్రజల పక్షమై దేవునితో మాట్లాడేటువంటి విధానము, ప్రార్థించేటువంటి విధానము, బలులు అర్పించేటువంటి విధానము, రక్తమును ప్రోక్షించేటువంటి విధానము పాత నిబంధన కాలంలో వాడుకలో ఉంది. ఇప్పటికీ కూడా మీరు కొన్ని ఆర్సిఎం చర్చెస్కి వెళితే, ఎప్పుడైనా వెళ్ళారండి ఆర్సిఎం? గౌరీపట్నం వెళ్ళారా? అక్కడ ఆరాధన జరిగినప్పుడు లోపలికి వెళ్ళారా? ఆరాధన జరిగినప్పుడు అక్కడ ఒక ఫాదర్ ఉంటారు. మీరు చూస్తే ఒక జల్లెడ లాంటి ఒక కుర్చీ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? ఒక జల్లెడ లాంటి కుర్చీ ఉంటుంది. ఆ జల్లెడికి ఇటువైపునేమో మనం ఉంటాం, ఆ జల్లెడికేమో అటువైపు ఏమో ఫాదర్ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యక్తిగతంగా మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఇది ఎవరి దగ్గర ఒప్పుకుంటారు? ఆ జల్లెడకు ఇటువైపు నుండి ఆ ఫాదర్తో చెప్తాం, నేను ఇది చేశాను, అమ్మాయిని చూడకూడదు చూశాను, లేకపోతే ఇక్కడికి వెళ్ళకూడదు వెళ్ళాను. ఇది ఎవరితో చెప్పాలా? యాజకుడితో చెప్పాలి. ఒకవేళ ఒప్పాళ్ళు ఉండేటువంటి పాస్టర్ గారులతో చెప్పారనుకోండి, ఈ మైక్ ఆగుద్దంటారా? మన వ్యక్తిగత విషయాలు దైవ సేవకులతో పంచుకున్నాం అనుకోండి, ఇప్పుడు సేవకులు కూడా అలా అయిపోయారు. ఎక్కడో వాక్యం చెప్తా బయటకు వదిలేస్తున్నారు. గనుక ఇది కూడా ప్రమాదమే. అప్పుడు ఇర్మియా గారు ఒక కథ చెప్పేవారు, మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఏం చేయాలంట? మన పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. అయితే ఒక నలుగురు సంఘ పెద్దలు అనుకున్నారు, మన సంఘము డెవలప్ అవ్వాలంటే, మన సంఘము అభివృద్ధి పొందాలంటే ఏదో ఒక రకమైనటువంటి పాపాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో ఈ నలుగురు వ్యక్తులు అనుకున్నారంట. సరే, ఈ నలుగురు కూర్చొని ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకుంటున్నారు. ఒకడు ఏదో లంచం తీసుకునేటువంటి విధానము. సరే, ఈ ముగ్గురు చెప్పేశారు. తర్వాత 4వ వాడు చెప్పడం కూడా ప్రారంభిస్తున్నాడు, నాకు కూడా ఒక బలహీనత ఉంది. ఏం చెప్తున్నాడండి 4వ వాడు? నాకు కూడా ఒక బలహీనత ఉంది. ఇలాంటి లేనిపోని కబుర్లు నేను వింటే 10 మందికి చెప్పేంత వరకు కూడా ఎలాంటి పాపం అంటది? ఎలాంటి బలహీనత అంట? ఇలాంటివి ఏవైనా సీక్రెట్స్ విన్నాను అనుకోండి, పక్కనోడికి ఒక 10 మందికి చెప్తేనే గాని
నాకు ఉబ్బరం ఆగదని వెంటనే ఈ విషయాలన్నీ విన్న తర్వాత పరుగులు తీశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. గనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన వ్యక్తిగత జీవితంలో తెలిసి తెలియక చేసేటువంటి అపరాధములో ఇతరులతో చెప్పడం కంటే ఎవరితో చెప్పాలంట? దేవునితో చెప్పాలి. కానీ పాత నిబంధన కాలాన్ని ఆలోచన చేస్తే అలాంటి అవకాశం లేదు. దేవుడు అలాంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఆ మానవుడు దేవుని ఎదుట అలాంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. గనుకనే దేవుడు యాజకులు నియమించుకున్నాడు. అయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో మరణం పొందేటువంటి ఆ సమయంలో దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. ఏమైందంట అంటే అప్పటి వరకు కూడా ఏ వ్యక్తికి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మధ్యలో ఒక తెర ఉండేది. పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు ఒక తెర అడ్డుగా ఉండేది. ఈ తెర ఏమైపోయిందంటే యేసు ప్రభువారి మరణం ద్వారా రెండుగా చినిగిపోయింది. దీనికి అర్థం ఏమిటంటే ఇంకా మనము నేరుగా దేవునితో మాట్లాడేటువంటి అవకాశం, నేరుగా మనకు ఉండేటువంటి ప్రతి వ్యక్తిగత విషయము దేవునితో మనం పంచుకునేటువంటి అవకాశం. దీనిని మరొక మాటలో చెప్పాలి అంటే సహవాసము. చెప్పండి, సహవాసం. దేవునితో సహవాసం ఉండాలి మనకు. గనుక మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన ఎవరు అంటే గొప్ప యాజకుడు అనేటువంటి మాట అక్కడ మనం చదువుతున్నాం. 10వ అధ్యాయము 21వ వచనం నుండి ప్రారంభించి 22వ వచనంలో అంటున్నాడు, మనస్సాక్షికి కల్మసము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎందుకు అనక మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యథార్థమైనటువంటి హృదయం ఉండాలి? ఎందుకు ఉదకముతో స్నానము చెయ్యాలి? ఎందుకు ప్రతిదినము కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి? ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? ప్రతిదినము కూడా వాక్యము అనేటువంటి అర్థములో మన యొక్క ముఖమును మనం చూసి ఎందుకు సరి చేసుకోవాలి అంటే మనందరికీ కూడా ఎవరు ఉన్నారంటండి? ప్రధాన యాజకుడు ఉన్నాడు. గనుక ఇక్కడ 3వ సంబంధం ఏమిటంటే యేసు ప్రభువారికి మనకు ఉండేటువంటి సంబంధము యాజకునికి విశ్వాసకి ఉండేటువంటి సంబంధం. ఏ సంబంధం అండి? యాజకునికి విశ్వాసకు ఉండేటువంటి సంబంధం. 4వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ అంటున్నాడు 4వ సంబంధం ఏమిటంటే స్నేహితుని యొక్క సంబంధం. ఏ సంబంధం అండి? దేవునికి మనకు మధ్య ఉండే సంబంధం ఏమిటంట? ఆయన దాసులని పిలవట్లా. ఎందుకు పిలవట్లేదు అంటే దాసుడు యజమానుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని గ్రహించలేడు. యజమానుడు ఏదైతే చేస్తున్నాడో దాసుడితో చెప్పడు. గనుకనే యేసు ప్రభువారు అంటున్నారు, మిమ్ములను దాసులని పిలువక. ఎందుకు అనగా దాస్యం అనేటువంటి కాడి క్రింద మనము చిక్కుకున్నప్పుడు ఆయన మనను విడిపించి స్వతంత్రంలోనికి నడిపించారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు కదా 5వ అధ్యాయం, మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద మనం ఏం చేయకూడదంట? చిక్కుకొనొక్కడి అనేటువంటి మాట అక్కడ మనం చదువుతాం. గనుక ఇక్కడ అంటున్నాడు ఆయన మనల్ని దాసులని పిలవట్లా. ఏమని పిలుస్తున్నాడంట? స్నేహితులు. స్నేహితులకు ఉండేటువంటి బాండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తండ్రికి చెప్తామో తల్లికి చెప్తామో తెలియదు, కానీ మనం ఎలాంటి వారమో ఎవరికి తెలుస్తుంది? మొదటిగా స్నేహితులు తెలుస్తుంది. మనం ఎక్కడికి వెళతాం, మన సీక్రెట్ ప్లేసెస్ ఏమిటో. అంటే ఆ బాండింగ్ చాలా గొప్పది. మరి అబ్రహాముని దేవుడు అన్నాడు, ఇతడు నా స్నేహితుడు. ఈరోజు మనం అందరము కూడా ఎవరమయ్యా అంటే దేవునికి స్నేహితులమై ఉండా. ఎవరికి స్నేహితులమంట? ఈ లోకంలో ఉండేటువంటి సహవాసాలు, ఈ లోకంలో ఉండేటువంటి సంబంధాలు, అనేక రకాలైనటువంటి సంబంధాలు ఒకవేళ మనకు ఉండొచ్చేమో, దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. లోకముతో స్నేహం చేస్తామా, మన జీవితాలను మనం నాశనం చేసుకున్నట్లే. కానీ ఎవరితో సహవాసం చేయాలి? చూడండి, ఈ లోకములో ఉండే వారితో ఒకవేళ ఎవరితో అయినా స్నేహం చేస్తే ఏదో ఒక రకమైనటువంటి చెడు అలవాటును కలిగినటువంటి విధానం వారికి ఉంది. కానీ ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు లేనటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం.
గనుకనే యేసయ్య అంటారు, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని ప్రపంచానికి ఒక సవాలు విసిరారు ఆయన. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. గనుకనే మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. గనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తుకు మనకు ఉండేటువంటి 4 రకాలైనటువంటి సంబంధాలండి. క్రీస్తుకు మనకు ఉండేటువంటి మొదటిది ఏమిటంట? గురు శిష్యుల సంబంధము. రెండవది తండ్రి కుమారులకు ఉండేటువంటి సంబంధము. మూడవది యాజకునికి విశ్వాసికి ఉండేటువంటి సంబంధము. 4వదిగా స్నేహితునికి ఉండేటువంటి సంబంధం. తర్వాత రెండవ విషయానికి మనం వెళతా ఉన్నప్పుడు, సహవాసంలో రెండవ విషయంలోనికి వెళతా ఉన్నప్పుడు, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఏం చేయాలన్నాడండి? మీరును కూడా ఒకరినొకడు ఎలా అంట? దేవునికి మహిమ కలుగునట్లుగా. రెండవ విషయం ఏమిటంటే, సహవాసములో ఒక విశ్వాసితో మరొక విశ్వాసికి ఎలాంటి సహవాసము లేకపోతే ఎలాంటి సంబంధము కలిగి ఉండాలి? ఒక విశ్వాసితో మొదటిది ఏమిటంటే, క్రీస్తుకుని మనకు ఉండేటువంటి సంబంధం లేకపోతే సహవాసం ఎలాంటిది అంటే, గురు శిష్యుల సంబంధము, లేకపోతే తండ్రి కుమారుల సంబంధము, లేకపోతే యాజకునికి విశ్వాసకు ఉండేటువంటి సంబంధము, లేకపోతే స్నేహితునికి ఉండేటువంటి సంబంధం. ఇది మొదటిగా మనం ఆలోచన చేస్తాం. రెండవదిగా ఒక విశ్వాసితో మరొక విశ్వాసికి ఎలాంటి సహవాసం ఉండాలి, ఒక విశ్వాసితో మరొక విశ్వాసికి ఎలాంటి సంబంధమును కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన చేస్తే, ఇక్కడ అంటున్నాడు ఒకరినొకడు చేర్చుకోవాలంటే ఏం చేయాలంట? ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నాడో, లేకపోతే కష్టములో ఉన్నాడో, నష్టములో ఉన్నాడో, అప్పుల బాధలతో ఉన్నాడో, నీవేం చేయాలి? ఆ అప్పుల బాధలో ఉన్నప్పుడు నీ పరాయవాన్ని లేకపోతే సంఘములో ఒక సభ్యునిగా మెలుగుతున్న వారిని నీవు పరామర్శించి ఆ వ్యక్తిని వాదార్చేటువంటి విధానం ఉన్నదనుకోండి. ఇక్కడ అంటున్నాడు క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నాడు. మీరు లోకములో ఉన్నప్పుడు, చచ్చిన వారై ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని చేర్చుకున్నాడు. ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. కనుక దేవునికి మహిమ కలగాలి అంటే మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? చేర్చుకోవాలి. ఒకరినొకరు చేర్చుకోవాలి. ఇది మొదటి విషయం, ఆలోచన చేయండి. ఒకరినొకరు చేర్చుకోవాలి. రెండవదిగా అంటున్నాడు విశ్వాసి మరొక విశ్వాసి పట్ల కలిగి ఉండవలసినటువంటి సహవాసము లేక సంబంధము. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒక విశ్వాసి వేరొక విశ్వాసిని ఏం చేయాలండి? ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయములో మీలో కక్షలు కలవని ఏమన్నాడండి? భక్తిహీనతను గురించి మనం నేర్చుకున్నాం. పౌలు గారు ఏమని విన్నారంట? కక్షలు కలవని. గ్రూపిజాలు ఎక్కడైనా ఉండొచ్చు కానీ సంఘంలో ఉండకూడదు. ఆలోచన చేయి. రైలు పనులకు వెళ్తున్నావా? గ్రూపులు కట్టు. చదువుకుంటున్నావా? గ్రూపులు కట్టు. ఒక 10 మంది గ్రూపుగా కూడి ద్వాకరా సీట్ వేసావా, లేకపోతే పలానా సీట్ వేసావా? ఏయ్. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత మా 10 మంది ఒకే రకమైన చీరలు కడతామంటే చీరలు సిదిగిపోతాయి, జాగ్రత్త. మా 15 మంది ఒకే రకంగా క్లిప్పులు పెడతామంటే క్లిప్పులు ఇరిగిపోతాయి, జాగ్రత్త. గ్రూపులు ఉండకూడదు సంఘంలో. సంఘమంతా ఒకే గ్రూపు, యేసయ్య గ్రూపు. దేవునికి మహిమ కలుగును గాక. కక్షలు కలవని పౌలు గారు ఏంటంట? విన్నారంట. ఒక వదంతి కలదు అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడాడు. కనుక జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ఏం చేయాలండి?
ప్రేమించాలి, ప్రేమగా మాట్లాడాలి. ఇది క్రొత్త ఆజ్ఞ అంటే పాత నిబంధన కాలాన్ని మనం ఆలోచన చేస్తే ఇంచుమించుగా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఇశ్రాయేలీయులకు. కానీ ఈ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఒకటి దేవుని ప్రేమించాలి, లేక దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏం చేయాలా? పొరుగువాన్ని ప్రేమించాలి. అదే విధానంలో మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు. ఇంకొక విషయం చెప్పాలి అంటే, కొంతమందికి ఎందుకో కొంతమంది అంటే పడదు సంఘంలోనే. పౌలు గారు సామాన్యంగా చెప్పట్ల, ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ప్రకటించారు. కక్షలు అనేటువంటి విధానములో ఆయన ప్రసంగించినటువంటి విధానమును మనం ఆలోచన చేస్తే, సంఘాన్ని పాడు చేసేది ఏదైనా ఉన్నది అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేకపోతే ఎవరికి ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇతరులు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ సంఘములో ఉండే ప్రతి వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడే. యేసయ్య చెబుతున్నటువంటి మాట, సంఘములో ఉండే ప్రతి వారి, ఇది సహవాసమునకు సంబంధించినటువంటి మాట. చెప్పండి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో, ఎంత ఐక్యమత్యమే. ఈ ఆవులన్నిటికీ కూడా ఏమొచ్చిందంట? గొడవ అయ్యిందంట. ఒక్కొక్క ఆవు అనుకుందంట, ఈ అడవుకు నేనే రాజు. అప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి సింహం అనుకుందంట, వీళ్ళ పని అయిపోయింది. రోజుకు ఒక్కొక్కరిని ఏం చేసింది సింహం? ఈరోజు సంఘము మీద అపవాది వేస్తున్నటువంటి బాణములు అనేకములు ఉన్నాయి. అది మనం ఒంటరిగా పోరాడలేం. అపోస్తుడైనటువంటి పేతురు గారు చెరసాలలో బందీగా ఉన్నప్పుడు సంఘమంతా కూడా, ఎవరంట? సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయడం ద్వారా ఆనాడు చెరసాల యొక్క పునాదులు అదిరిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏదో ఒక అద్భుత కార్యం మన మధ్యలో జరగాలి అంటే అందరము ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? సంఘమంతా కూడా ఏక మనసుతో 120 మంది, ఎంతమంది అంట? 120 మంది 10 దినముల పాటు ఏకీభవించారు. భార్య భర్తతో ఏకీభవించలేనటువంటి సమయాలు ఈ సమయాలు. పిల్లలు తల్లిదండ్రులతో ఏకీభవించలేనటువంటి రోజులు ఈ రోజులు. మనవాళ్ళు లేకపోతే మనవరాళ్ళు, తాతయ్యతో, నానమ్మతో, అమ్మమ్మతో ఏకీభవించలేనటువంటి దినాలు ఈ దినాలు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం అందరము కూడా ఏక శరీరము. మనం అందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఏకీభవించాలి. ఒకరిని ఒకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించాలి. చూడండి, ఇంకా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మూడవదిగా ఒకరినొకరు ఏం చేయాలి అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రేమించడమైనా ప్రేమిస్తామేమో, క్షమించగలుగుతామంటారా? ఎవరైనా మనల్ని నిందించినా లేకపోతే మన మీద అబద్ధ సాక్ష్యాలు పలికినా వారిని మనలా క్షమించేటువంటి హృదయాలు ఎంతమందికి ఉన్నాయి? ఒకవేళ అలాంటి హృదయాలు ఉంటే ఎవరైనా చెయ్యొద్దండి. దేవుని స్తోత్రం. ఉండాలి, మనందరికీ ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలంట? ఆడి ముఖం చూడను, ఆడి ఇంటికి వెళ్ళను, ఆడు నాకు ఎదురొస్తే నా శకునం బాగోదు. ఒకరినొకరు ఏం చేయాల? పేతురుతో యేసయ్య చెప్పిన మాట ఇదేనండి. పేతురు, నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నిన్ను నిందించేటువంటి వారు అనేక మంది. చూడండి, 3.5 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇచ్చినటువంటి విధానంలో పేతురుకు దేవుడు నేర్పించినటువంటి, పేతురుకు యేసుప్రభు నేర్పించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో ఒక అంశము క్షమాపణ. ఎలాంటి క్షమాపణ అంటే, పేతురు అడుగుతారు, అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటారు. ఎన్నిసార్లు అంట? అయ్యా ఎన్నిసార్లు? ఒకసారి సరిపోద్దా? 2 సార్లు సరిపోద్దా? 3 సార్లు సరిపోద్దా? అంటే
యేసు ప్రభువారు అంటారు 70 ఏళ్ల మార్లు అంటారు. ఎన్ని సంవత్సరాల వరకు? 70 సంవత్సరాలు. అక్కడ దావీదు అంటారు మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత? ఇప్పుడు యేసు ప్రభువారు అన్నారు 70 సంవత్సరాలు. అంటే నీవు చచ్చేంత వరకు ఏం చేయి. ఒకవేళ పేతురు గారు ఇదే చేస్తుంటారు, చేపలు పట్టినప్పుడు ఏదో ఒక వ్యక్తి వచ్చి ఆ చేపను దొంగిలించినటువంటి విధానం. సరే, ఒక చేప పోయింది, ఏమైంది? రెండో చేపను దొంగిలించడానికి వచ్చాడు. ఇప్పుడు పేతురు గారు ఏం చెప్పాలి? దేవుడిని దీవించును గాక, పట్టుకెళ్ళరా. మూడో చేపకు వచ్చాడు, దేవుడిని దీవించును గాక. ఇలా ఎన్ని సంవత్సరాల వరకు అంట? 70 సంవత్సరాల వరకు అంట. ఈ 3 చేపల తర్వాత 4వ చేప కాడు ఇంక రాడు. వీడు ఎన్నిసార్లు పట్టుకెళ్ళినా దేవుడిని దీవించును గాక అంటున్నాడని ఇంక రాడాడు. గనుక మన జీవితాలలో కూడా మనం నేర్చుకోవలసినటువంటి విధానం ఏమిటి అంటే, ఒకరిని ఒకరు ఏం చేయాలంట? ఇక్కడ యేసు ప్రభువారు చేసి చూపించిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలో, ఆయన మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము, ఇదే కదా మనం చదివా. మీరు కూడా ఒకరిని ఒకరు ఏం చేయాలి? ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ఆయన మనల్ని క్షమించిన ప్రకారము. అడుగుడి మీకు ఇయ్యబడును, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, క్షమించుడి క్షమించబడును, క్షమించొద్దు క్షమించబడను. అర్థం చేసుకుందాం. ఈరోజు యేసు ప్రభువారు అనేక మందిని రక్షణలోనికి నడిపించి అనేక మంది సేవకులను ఆయన నియమించుకుంటున్నాడంటే ఈ క్షమాపణ మీద బైబిల్ అంతా ఆధారపడి ఉందండి. మీరు ఆలోచన చేయండి. ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుని యొక్క మాటను వినలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రారంభమైందంట క్షమాపణ. ఎక్కడ ప్రారంభమైంది? ఏదెను తోటలో ప్రారంభమైంది. ఎలాంటి క్షమాపణ అంటే, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారికి సిగ్గంటే ఏమిటో తెలిసింది. సిగ్గెగ్గులు తెలిసాయి. అయ్యో మేము దిగంబరులుగా ఉన్నాం, అయ్యో మేము మా యొక్క శరీరం మేము కప్పుకోవాలి అని వారు దాక్కుండేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మొదటి బలి యాగము ఎవరు చేశారో తెలుసా? మొదటి బలి ఎవరు అర్పించారో తెలుసా? దేవాతి దేవుడే. మీరు ఆలోచన చేయండి. అక్కడ ఆదికాండం మీరు చదవగలిగితే అక్కడ మొదటి బలి యాగము, క్షమాపణ ప్రారంభమైనటువంటి విధానము 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఇప్పుడు మనకు బట్టలు కావాలంటే ఏం కావాలి? మెటీరియల్ కావాలి. ఏం కావాలి? ఈ మెటీరియల్ ఎక్కడి నుండి వస్తుంది? దారం. ఆ దారం ఎక్కడి నుండి తీస్తారు? పట్టు నుండి కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి వాటి నుండి కానీ. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? భూముల నుండి వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి? భూముల నుండి. మెటీరియల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ వాడబడుతున్నటువంటి మెటీరియల్ చర్మము. చెప్పండి, ఎవరి చర్మం ఇది? ఎవరి చర్మము? అక్కడ చంపబడినట్లుగా ఏమైనా రాయబడిందా? కానీ చర్మపు చొక్కాను చేయించి అనేటువంటి విధానం ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే జంతువు యొక్క చర్మము మానవుని యొక్క సిగ్గెగ్గులను కాపాడగలిగింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాపము నుండి విముక్తినివ్వలేకపోయింది కానీ కాపాడగలిగింది. జంతువు ఏం చేయగలుగుతుంది? మానవుని యొక్క పాపముల నుండి మానవుని కప్పగలుగుతుంది, కానీ కడగలేకపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని యొక్క పాపములన్నిటిని కూడా కడిగారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చర్మపు చొక్కాలను చేయించి, ఇక్కడ దేవుని యొక్క క్షమాపణ కనబడతా ఉంది. కనుక మనం కూడా ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించాలి. ఒకరినొకరు క్షమించేటువంటి విధానంలో కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. తర్వాత విశ్వాసికి మరొక విశ్వాసితో ఉండేటువంటి సంబంధము లేక సహవాసము ఎలా ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. చేర్చుకోవడం ఒకవేళ ఏదో చేర్చుకునేటువంటి విధానం మనం చేయొచ్చు. రెండవదిగా అన్నాడు ప్రేమించాలి. ప్రేమించేటువంటి విధానం మనం చేయొచ్చు. చూడండి, నేను చెప్పే ఒక్కొక్క విషయం ఇంకా కష్టంగా అనిపించవచ్చు మనకు.
మూడవదిగా అంటున్నాడు క్షమించాలి, ఇది కష్టం. నాలుగవదిగా అంటున్నాడు, ఇది మరీ కష్టం. చూడండి దేవుని యొక్క లేఖనాలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడియుండిడి. తండ్రికి లోబడని మనము సంఘములో వేరొకనికి లోబడగలమా? భర్తకి లోబడని మనము సంఘములో వేరొకరికి లోబడగలమా? ఆలోచన చేయండి. ఒకరికొకరు ఏం చేయాలంట? లోబడాలి, లోబడాలి, లోబడాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మనం వినాలి, ఒకరికొకరు లోబడాలి. ఇది సంఘమునకు దేవుడు నేర్పిస్తున్నటువంటి విధానం. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకునేటువంటి విధానం, ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి విధానము, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి విధానము, ఒకరినొకరు చేర్చుకునేటువంటి విధానము, ఒకరినొకరు క్షమించేటువంటి విధానము. ఒకరికి ఒకరు ఏం చేయమన్నాడు? లోబడాలి, లోబడాలి. భార్యలారా, మీ భర్తలకు మీరు ఏం చేయాలి? ఈ లోబడే విధానములో భయం కనబడాలి. ఏం కనబడాలి? భయం కనబడాలి. మేమెందుకు భయపడతామండి అంటే, లోబడే విధానంలో ఏం కనబడాలి? భయం కనబడాలి. ఈరోజు స్త్రీల సమాజం ఎలా తయారైందంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి. కుక్కకు భయపడతాం, నక్కకు భయపడతాం, పిల్లుకు భయపడతాం, పందికి భయపడతాం, కట్టుకున్న మగుళ్ళకే. ఇంకొక విషయం చెప్పమంటారా? చివరికి బాత్రూంలో బొద్దింకను చూసినా భయపడతాం. కానీ ఎవరికి భయపడం? కానీ దేవుడు ఎవరికి భయపడమన్నాడు? బల్లి నిన్నేం చేయలేదు, కుక్క నిన్నేం చేయలేదు, నక్క నిన్నేం చేయలేదు, చివరికి దయ్యం కూడా నిన్నేం చేయలే. కొంతమంది చీకటి అంటే భయం. చీకట్లోని ఎలాంటి పాటలు వస్తాయంటే, యెహోవా. సంఘంలో పాడమంటే స్వరం బాలేదండి, 10 మంది రాలేదండి, ఆ మ్యూజిక్ లేదండి, ఆ కరెంట్ లేదండి. చీకట్లో ఏ కరెంట్ ఉందని పాడావు? ఎవరంటే భయం? దయ్యం అంటే భయం, చీకటి అంటే భయం, సమాధులు అంటే భయం, శవం అంటే భయం, మరణం అంటే భయం, రోగం అంటే భయం. కానీ క్రీస్తుకు మనకు ఉండేటువంటి ప్రేమను గూర్చి పౌలు గారు రాస్తూ, క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని ఏదైనాను ఎడబాపగలదు. అది కరువైన, ఖడ్గమైన, ఇబ్బంది అయినా, మరణమైన, పందైనా, కుక్కైనా, నక్కైనా, ఏది కూడా ఎవరి నుండి ఎడబాపుదంట? క్రీస్తు ప్రేమ నుండి. అంటే ఈ భూమి మీద ఏది కూడా మన మీద ఏలుబడి చెయ్యలేదండి. ఏది ఏలుబడి చేయలేదు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయినా దేవుడే మనకు కాపుదలగా ఉంటాడు, దేవుడే మనకు అండగా ఉంటాడు, దేవుడే మనకు రక్షగా ఉంటాడు. మనం చెప్పుకోవలసినటువంటి మాట ఒకే ఒక్క మాట. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో 1వ వచనములో అంటాడు, కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదో. ఈ లోకములో మనల్ని ఏది ఇబ్బంది పెట్టలేదండి. గనుక మనము ఒకరికొకరు ఏం చేయాలా? ఇది ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి తెలుసా? స్త్రీలరా, మీ భర్తల దగ్గర నుండి ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు ఈ భార్యలు చేసిన తర్వాత భర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏముంటుంది తెలుసా? లవ్, ప్రేమ. ఏం చేయాలా? నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు. భార్యలు ఏం చేయకూడదంట? నిష్ఠూర పెట్టొద్దు. ఈ పురుషులు ఏమనుకుంటారా అంటే, నా భార్యే కదా, నేను కొడితే పడాలి, తిడితే పడాలి, తనితే పడాలి. పురుషులతో అంటున్నాడు, ప్రేమించండి. మీ భార్యలు ఏం చేయాలంట? ప్రేమించండి, నిష్ఠూర పెట్టద్దు. భార్యలతో అంటున్నాడు ఆయన, ఈ భర్తలకు. ఇప్పుడు ఈ 2 మాటలు పట్టుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే, నువ్వు ముందు ప్రేమించి, నేను లోబడతాను. ఇప్పుడు ఈ భర్తలు అంటున్నారు, నువ్వు ముందు లోబడు. సరే, ఈ 2 విషయాలు ఇరువురు చేస్తే ఎలా ఉంటుంది? ప్రేమ ఒకవైపు నుండే. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇది ప్రేమ అనుకోండి, ఒక చెయ్యి, మరొక చెయ్యి లోబడ్డం అనుకోండి. ఈ 2 కలవకపోతే ఒక్క చేత్తోనే చప్పట్లు కొట్టగలరా?
గనుక ఈ ప్రేమ గాని లోబడ్డం గాని ఇరు పక్షముల నుండి ప్రారంభమైంది అనుకోండి, అది ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఒకరినొకరు సంఘములో కూడా మీరందరూ అవయవాలు గనుక ఒకరినొకరు ఏం చేయాలంట? లోబడాలి, ఒకరికొకరు లోబడాలి. ఇది విశ్వాసితో మరొక విశ్వాసకు ఉండేటువంటి సంబంధం, విశ్వాసితో మరొక విశ్వాసకు ఉండేటువంటి సహవాసం. మొదటిగా అంటున్నాడు, అది ఎలాంటి సహవాసము అంటే ఒకరినొకడు చేర్చుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలా? చేర్చుకోవాలి. తర్వాత అంటున్నాడు ఒకరినొకడు ప్రేమించాలి. తర్వాత అంటున్నాడు ఒకరినొకడు క్షమించుకోవాలి. తర్వాత అంటున్నాడు ఒకరికొకడు లోబడాలి. తర్వాత సహవాసములో మూడవదిగా నేను చెప్పు ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. లోకముతో నీకుండేటువంటి సంబంధము లేక సహవాసము. మొదటిది క్రీస్తుతో మనకుండేటువంటి సంబంధము లేక సహవాసము. రెండవదిగా విశ్వాసితో మరొక విశ్వాసకు ఉండేటువంటి సంబంధము లేక సహవాసము. మూడవదిగా లోకముతో మనకుండేటువంటి సహవాసము లేక సంబంధం ద్వారా మన జీవితాలలో ఎలాంటి నష్టాన్ని మనం కొందెచ్చుకుంటాం అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. వేరై జీవించాలి. ఏం చేయాలంట? క్రైస్తవ జీవితము అంటే ప్రత్యేకమైనది. లోకము జీవిస్తున్నట్టుగా జీవించమని దేవుడిని పిలవల. లోకానికి నీకు వ్యత్యాసం ఉంది, లోకములో ఉండేవారికి నీకు వ్యత్యాసం ఉన్నది, ఒక ప్రత్యేకత ఉన్నది. నీవేం చేయాలి అంటే వేరై జీవించాలి. ఏం చేయాలంట? వేరై జీవించాలి. కలిసిపోయామనుకోండి ప్రమాదం, మరణం. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే సముద్రములో అనేక చేపలు మీరు చూస్తూ ఉంటారు. చేప ఎప్పుడు ఉప్పుగా మారుతుందో తెలుసా? కూరలో చంపి వేసిన తర్వాత. ఎప్పుడంట? మరి ఉప్పు నీళ్లు అది ఎక్కడ బ్రతుకుతుంది? ఎప్పుడైనా ఉప్పు అంటనిచ్చిందా? మాలిన్యం అంటనిచ్చిందా? ఎందుకు అంటే అది బ్రతుకున్నది గనుక. ఇలాగనే లోకం అనేటువంటి సముద్రములో మనము జీవిస్తున్నప్పుడు, లోకం అనేటువంటి సంద్రములో మన జీవన ప్రయాణమును కొనసాగిస్తున్నప్పుడు ఎప్పుడు మనలోనికి ఉప్పు అనేటువంటి స్వభావము వస్తుంది అంటే మనము చనిపోయిన తర్వాత. కనుక చాలా మంది ఈ లోకములో చచ్చిన వారి వలె వారి జీవితాలను గడిపేస్తున్నారు. కానీ వేరై నీవు జీవించడం ప్రారంభించావా, నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదటగా అంటున్నాడు లోకముతో మనకుండేటువంటి సహవాసమును మనం ఆలోచన చేస్తే లోకమునకు వేరుగా జీవించాలంట. ఎవరికి? సంఘానికి వేరుగా జీవించడానికి చాలా మంది ఇష్టపడతారు. సంఘానికి కాదంట, సహోదరులకు కాదంట, సంఘ పెద్దలకు కాదంట, దైవ సేవకులకు కాదంట, తల్లిదండ్రులకు కాదంట, భార్య భర్తలకు కాదంట, పిల్లలకు కాదంట. ఎవరికంట? లోకమునకు వేరుగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండవదిగా లోకముతో మనకు ఉండేటువంటి సహవాసంను గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించుచు సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా, చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి, ప్రత్యేకముగా ఉండాలి. మనం ఏం చేయాలంట? ప్రత్యేకముగా. ఎందుకు అంటే దేవుడు అంటున్నాడు, మీ హృదయమే నా ఆలయం, నేను మీలో నివాసం చేస్తాను, నేను నీతో కలిసి నేను జీవించబోతున్నా. పరలోక దేవుని యొక్క నివాసం అంట ఈ భూమి మీద యోగ్యత లేని మానవుని యొక్క గుండెల్లో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు నీ యొక్క నివాసం.
ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. సొలొమోను గారు అంటారు, అయ్యా నీవు నివాసం చేయుటకు మేము మందిరము కట్టుటకు ఈ మందిరాలు నీకు సరిపోవు, కానీ మేము ఈ మందిరములో ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీవు ఆలకించు. తర్వాత పౌలు గారు కూడా చాలా విషయాలు రాశాడు. దేవుడు హస్తకృత్యములలో నివాసం చేయడం. మీ హృదయమే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరంట? మనం సామాన్యమైన వారం కాదండి. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యా నేను పనికి రాని దూలును, అయ్యా నేను పెంట కుప్పను అని నీవు ఒకవేళ ప్రార్థిస్తే నీ పక్కన వాడు ఉంటాడో, అవును ప్రభు ఎందుకో పని చేయదు. చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా అయిపోతాయి అంటే, దేవుడు ఏమీ ఇవ్వలేదండి, నాకేమీ లేదండి అంటే మన జీవితాలు ఎలా అయిపోతాయి? దేవుడు ఎంతవరకు నిన్ను పోషించలేదా, ఎంతవరకు నడిపించలేదా, నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? ఏముందలేండి, సరైన పాట లేదు, ఏముందలేండి, ఒక రూపాయి చేతిలో లేదు. మరి రూపాయి చేతిలో లేకపోతే అంత మంచి చీర ఎందుకు కట్టుకున్నావు? రూపాయి లేకపోతే ఎందుకు బిర్యానీ తింటున్నావు? రూపాయి లేకపోతే నీ పిల్లల్ని ఎందుకు అంత మంచి స్కూల్లో వేస్తున్నావు? అంటే దేవుడు నిన్ను ఏం చేశాడు? కానీ నువ్వేం చేస్తున్నావు? దేవునికి మహిమ తీసుకొని రావాల్సినటువంటి నీవు. మనము ఐశ్వర్యవంతులు మగుటకు మన దేవుడు దరిద్రుడాయాడు. ఎంతమంది తెలిసి ఈ మాట? మనం అందరం కూడా ఐశ్వర్యవంతులు అవ్వాలి, రిచ్ పీపుల్స్ అవ్వాలి. అది ఎవరి కోరికంట? దేవుని కోరిక. అది ఎప్పుడు లేదు 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 అంటే జీవమరణముల నాలుక వశం అంట. శాపమును ఆశీర్వాదమును నీ నోట నుంచాడు ఆయన. నీవేదైతే పలుకుతావో అది జరుగుద్ది. లేదు అంటే ఇంకా నీ కొండ ఏమైపోద్ది తెలుసా? లేకుండానే పోద్ది. ప్రభా నీవు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పావనుకోండి, నీకు లేకపోయినా నూరెంతల ఆశీర్వాదాన్ని నా ప్రభువు నీకు అనుగ్రహించబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలి. చూడండి, మీ హృదయమే ఏమిటంట? నా ఆలయము. మీ హృదయమే. మీరు ప్రత్యేకమైనటువంటి వారో, మీరు ప్రత్యేకంగా జీవించాలి. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగాలి అనుకునేటువంటి సమయంలో, మోషేతో మాట్లాడాలి అనుకునేటువంటి సమయంలో ప్రజలందరినీ కూడా మోషే ద్వారా ఆజ్ఞాపిస్తాడు ఆయన. రేపటికి మిమ్ములని మీరు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరుచుకోవాలి. ఏం చేయాలట? ప్రత్యేకపరుచుకోవడం ఆశీర్వాదం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ప్రత్యేకపరచబడటం ఆశీర్వాదం. కలిసి ఉంటే కలదు సుఖం అండి. ప్రత్యేకం ఎందుకండి అంటే తప్పదు. ఏం చేయాలంట? మురికివాడలో నుండి మనం బయటికి రావాలి, చీకట్లో నుండి మనం బయటికి రావాలి. ఒకవేళ అబ్రహామే ఎందుకయ్యా నా బంధువుల నుండి నన్ను వేరు చేస్తున్నావు అని అనుకున్నాడు అనుకోండి, అనేక జనములకు తండ్రిగా చెయ్యబడేవాడంటారా? అబ్రహాముని గురించి మనం మాట్లాడుకునేవారం అంటారా? దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు అంటే కారణం ఏమిటో తెలుసా? నిన్ను ఒక జనముగా నిలవబెట్టుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నేను ఎక్కడికైతే వెళ్ళమంటున్నానో ఆ ప్రాంతానికి నీవు బయలుదేరు అని చెప్పినప్పుడు అబ్రహాము తన యొక్క ప్రయాణమును కొనసాగించాడు. ప్రత్యేకపరిచాడు దేవుడు. దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు అంటే నీ మేలు కొరకే. నీవు అనుకుంటావు, అయ్యో నా బంధువులను వేరు చేసేసారు, అయ్యో నా స్నేహితులను వేరు చేసేసారు అని నీవు కృంగిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రత్యేకపరిచింది ఎందుకో తెలుసా? నిన్ను ఒక ప్రత్యేకమైన విధానములో ఆశీర్వదించడానికి. గనుక ఇక్కడ అంటున్నాడు, మీ హృదయమే నా ఆలయం. గనుక మీరేం చెయ్యాలంట? ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో దేవుడు మనందరినీ కూడా కలుగు చేశాడు. మనము ప్రత్యేకమైనటువంటి ధనాన్ని, దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత ఎవరికి ఇచ్చారంట? మనకి ఇచ్చారు. దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత. గనుక రెండవదిగా ప్రత్యేకముగా, లోకముతో కాకుండా ప్రత్యేకంగా మనం జీవించాలి. మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. లోకముతో మన సహవాసము, మన యొక్క సంబంధము ఎలా ఉండాలి అంటే క్రీస్తుకు సాక్షులుగా నిరూపించేదిగా ఉండాలి.
ఎవరికి సాక్షులుగా ఉండాలంట? క్రీస్తుకు సాక్షులుగా. లోకంతో కలిసిపోయేవారు క్రీస్తుకు సాక్షులుగా ఉండలేరు. ఎవరు క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు అంటే, లోకము నుండి ప్రత్యేకపరచబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారిని వారు పరిశుద్ధపరచుకుంటూ వారిని వారు ప్రత్యేకపరచుకుంటూ ఒక గుంపుగా కూడి అనేక మందికి క్రీస్తు యొక్క వార్తను ప్రకటిస్తూ ఉన్నవారు మాత్రమే ఎవరికి సాక్షులుగా ఉంటారు? సంఘంలో సాక్ష్యమే చెప్పము, ఇంకా సాక్షులుగా ఏముంటాం? ఎవరు చెప్పాలి? పాస్టర్మ గారు చెప్పాలి. మన సాక్ష్యాలు మనం చెప్పుకోవాలండి. సమరయ స్త్రీ సాక్ష్యం పాస్టర్మ గారు చెప్పాల. ఎవరు చెప్పారు? సమరయ స్త్రీయే చెప్పింది. 10 మంది కుష్ఠ రోగులు స్వస్థపరచబడిన తర్వాత వారిలో ఒక్కడు మాత్రమే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, ఆ వ్యక్తి కూడా సమరయుడు అంట. ఆ వ్యక్తి కూడా దైవ సేవకుని చెప్పమల్లా సాక్ష్యం ఆ వ్యక్తే. కనుక మన సాక్ష్యాలు మనం ఏం చేయాలా? చెప్పాలి. ఈ సాక్ష్యము ఎందుకు అంటే దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు. దేవుడు పరిశుద్ధాత్మ కొరకు వాగ్దానం ఇస్తున్నటువంటి విధానములో లోకములో మీరు ఎలా ఉండాలి అంటే సాక్షులుగా. ఎవరికి సాక్షులుగా ఉండాలి? క్రీస్తుకు. దేనికి మేము సాక్షులము? పౌలు గారు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని, మేము తాకిన దాటిని, మేము ఏదైతే చదివామో ఏదైతే చూసామో, యోహాను గారు కూడా అంటారు, మేము దానినే ప్రకటిస్తున్నాం. మేము విన్న దానిని ప్రకటిస్తున్నాం, మేము చూచిన దాన్ని ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క శిష్యులు కూడా ప్రకటించినటువంటి విధానం ఇదే కదా. అపోస్తులందరూ కూడా ప్రకటించినటువంటి విధానం ఇదే కదా. మేము తెలుసుకున్న దానిని మేము ప్రకటిస్తా ఉన్నాం. సాక్ష్యం అంటే ఏమిటో తెలుసా? నీవేదైతే నీ బ్రతుకులో నీవు చూసావో, ఎలాంటి ప్రమాదము నుండి దేవుడు నిన్ను విడిపించాడో, ఎలాంటి మరణము నుండి దేవుడు నిన్ను విడిపించాడో, ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీకు అర్థమయ్యాయి కదా. ఆ శక్తి సామర్థ్యములను లోకములో అనేక మందికి చూపించడమే సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక లోకములో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే, మూడవదిగా దేవునికి సాక్షులుగా ఉండాలి. ఏం చేయాలంట? దేవునికి సాక్షులుగా ఉండాలి. చూడండి, 3 విషయాలు చెప్పండి నాతో కలిసి. సహవాసము. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. అలాగునే యేసుక్రీస్తు వారు వెలుగులో నడిచిన ప్రకారము మనము వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము కలిగిన వారం అవుతాము. సహవాసములో 3 విషయాలు. మొదటిగా క్రీస్తుకును మనకును ఉండేటువంటి సంబంధం. చెప్పండి నాతో కలిసి. క్రీస్తుకి మనకు ఉండే సంబంధం. ఎలాంటి సంబంధం? ఎలాంటి సంబంధం? గురువుకి శిష్యునికి ఉండేటువంటి సంబంధం. తర్వాత ఎలాంటి సంబంధం? తండ్రికి కుమారునికి ఉండేటువంటి సంబంధం. తర్వాత ఎలాంటి సంబంధం? యాజకునికి విశ్వాసకి ఉండేటువంటి సంబంధం. తర్వాత ఎలాంటి సంబంధం? ఒక్క స్నేహితునికి వేరొక స్నేహితునితో ఉండేటువంటి సంబంధం. తర్వాత 2వ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒక విశ్వాసి వేరొక విశ్వాసి పట్ల ఎలాంటి సహవాసము లేక ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే, ఒకరినొకరు మొదటగా ఏం చేయాలంట? చేర్చుకోవాలి. ఏం చేయాలా? చేర్చుకోవాలి. 2వదిగా అంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించాలి. ఏం చేయాలా? ప్రేమించాలి. తర్వాత 3వదిగా అంటున్నారు, ఒకరినొకరు క్షమించాలి. ఏం చేయాలా? క్షమించాలి. తర్వాత 4వదిగా అంటున్నారు, ఒకరికొకరు లోపడాలి. తర్వాత సహవాసములో 3వ విషయం నేర్చుకున్నాము. లోకముతో మన సహవాసం ఎలా ఉండాలి, లోకములో మన పాత్ర ఏమిటి అనేటువంటి 3 విషయాలు మనం చదువుతా ఉన్నప్పుడు, మొదటిగా అంటున్నాడు వేరై జీవించాలి. ఏం చేయాలండి? వేరై జీవించాలి. 2వదిగా లోకముతో ప్రత్యేకముగా జీవించాలి. 3వదిగా లోకములో దేవునికి సాక్షులై ఉండాలి. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధానములో ప్రార్థన పూర్వకంగా గడుపుదాం. ప్రభువా, నీకు స్తోత్రం. నీతో సహవాసం చేసేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి నాయన. అయ్యా, మేము ఈరోజు లోకములో ఉన్న వారితో సహవాసం చేస్తూ మా విలువైనటువంటి జీవితమును మేము నాశనములోనికి నడిపించుకుంటున్నాం. అయ్యా, మరొకసారి నీ సన్నిధానమునకు వచ్చాం. అయ్యా, తప్పిపోయిన యోనా ఏ విధముగా నీ సన్నిధికి చేరాడో ఆ విధముగా నాయన నీ సన్నిధానములో మేమందరము కూడా చేరి ప్రార్థిస్తా ఉన్నాం. కృపనివ్వండి నాయన, కృపనివ్వండి, కృపనివ్వండి.